సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 30వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదండి, మనము స్వామిని నామధారకుడు ప్రశ్నిస్తే ఆ స్వామి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారో తెలుసుకున్నాం. మాహూరాపురములోని గోడేనాథుడనే అంటే బుర్రపు గోపీనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడటండి. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారట. ఆ దుఃఖము భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారటండి. ఆ దుఃఖము భరించలేక అయితే ఆ స్వామి అనుగ్రహము వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడటండి. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారటండి. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారట. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అంటే ఉరప్పు సుందరి అనే కన్యతో వివాహం చేశారటండి. ఆ దంపతులు సుగుణాలలోని సౌందర్యములోనూ సమానులైన రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారటండి. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసిందటండి. ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదట. అతనికి అన్నద్వేషము కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన అంటే ఆయన అన్నం మీద విరక్తి కలిగిందంటండి. ఓన్లీ ద్రవ రూపంలోనే తీసుకునేవాడట ఆయనకి జబ్బు పడిన కానించి. ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదటండి. అతనికి అన్నద్వేషము కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడము వలన నిత్యోపవాసిగా ఉండేవాడటండి. అంతే కదా మరి, పాపం ఆహారం లేదు, ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకునేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిగణించిందటండి. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నము మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేదట. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగిందటండి. పాపం ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన అయ్యో ఇలా బాధపడుతున్నాడే అని ఆ తల్లి కూడా పాపం ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టుగా ఉంటూ ఆవిడ కూడా పాపం తగ్గిపోయిందంటండి మనిషి ఆహారం లేక. ఇలా 3 సంవత్సరాలు గడిచింది. అది క్షయరోగానికి పరిగణించింది. అతని భార్య కూడా అతడితో తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలోనే గడిపేది. అతడు కృషించి కొద్ది ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోనక, ఇక్కడ చాలా వరకు గమనించండి మీరందరూ, అసలు గురుచరిత్ర చదివితే చాలా అర్థం చేసుకునేలాగా చదవండి. అంతేగాని ఏదో గురుచరిత్ర చదివేశాము పక్కకు పెట్టేస్తామని మాత్రం చదవకండి. ఇందులో ఈ కథ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పుణ్యశ్రీలకి చాలా ఇంపార్టెంట్. ఇది చదవండి. ప్రతి శ్రీమూర్తి ఈ సావిత్రిలాగా ఉండాలి. మనం చెప్పుకుంటున్నాం కథలు, చెప్పుకోవడం కాదు, వాటిని ఆచరణాత్మకంగా చేయాలి. అది అయితే ఆ తల్లి ఆమె చూడండి, భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారము చేసుకొనక పాత చీరే ధరించేదట. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టేసిందటండి. అంటే పాపం దేని మీద ఇంట్రెస్ట్ లేదా, అది భర్త అనారోగ్యం పాలైపోయాడనే బాధలోనే ఉంది ఆ తల్లి. అలా జుట్టు కూడా వేసుకోకపోతే జడలు కట్టేసిందంటండి. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేదటండి. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించేదటండి. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడిందటండి. ఇలా 3 సంవత్సరాలు గడిచాయట. కానీ దత్తు పరిస్థితి కించిత్తైనా మెరుగుపడలేదంట. అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని
తలచి ఇలా మొరపెట్టుకునేవారట. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాను. చూడండి, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాను. మేము వెనుకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేమేమి చూచుకుని బ్రతకాలి? అంతే కదండి. ఎంతోమంది పిల్లలు పుట్టారు, చనిపోయారు. కానీ ఈ యొక్క దత్తాత్రేయ పేరు పెట్టుకుని ఈయనొక్కడే బతికాడు. బతికితే పాపం అనారోగ్యం వచ్చింది. తల్లిదండ్రులు ఇలా బాధపడుతుంటే, వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ, అంటే కొడుకు అనారోగ్యంతో ఉండి తల్లిదండ్రులతో ఇలా అంటున్నాడంటండి, అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది, కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడట. ఆ మాటలు వినగానే వారికి దుఃఖము మరింత పొరలకొచ్చిందట అండి. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చినా రుణమైనా ఇంతవరకు తీర్చుకొనలేకపోయాను. చూసావా, నువ్వు నాకు పాలిచ్చి పెంచావు, కానీ నీ రుణం కూడా నేను తీర్చుకోలేకపోయాను తల్లి. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా దుఃఖపెట్టలేకపోయాను, అంటే సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు. ఆ కొడుకు కూడా పాపం తల్లి తండ్రి దుఃఖిస్తూ ఉంటే, అమ్మ, మిమ్మల్ని కూడా నేను సుఖపెట్టలేకపోయాను అని బాధపడుతూ ఉండేవాడు అంటండి దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలము తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నెలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటున్నారు. అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురము చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైనా నేను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యము మంట కలిసింది అని బాధపడుతుండేవాడటండి పాపం. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరములో అర్ధభాగాన్ని సుమా. చూడండి ఆ తల్లి ఎలా పలుకుతుందో. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడా ఉంటే నేనక్కడే ఉంటాను అంటుండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యము చెబుతుండేదటండి ఆ తల్లి. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకున్నదటండి. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడటండి. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులున్నారట, వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యము కలుగుతుందన్న నమ్మకము నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నదటండి. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని కనుక అనుమతి ఇచ్చారటండి. చూడండి, తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అనుకున్నారు కదా, అందుకని వాళ్ళు సరే అని అనుమతి ఇచ్చారు. కోడలికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరితేటండి ఆ తల్లి. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని చూడండి కోడల్ని కూడా దీవించి అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. వెళ్ళిరా తల్లి అని. చూసారా ఎంత అద్భుతమో.
మరి అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. మరి ఈ 30 అధ్యాయంలో మళ్ళీ రేపు చెప్పుకుందామండి ఏం జరిగిందో. అంతవరకు అందరికీ సాయిరామండి.